నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామ ప్రజలు ఆందోళన బాటపట్టారు. తమ చెరువుల నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తీసేందుకు సిద్ధమవుతున్న అధికారుల తీరును నిరసిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో చరిత్ర కలిగిన తమ చెరువును కదిలిస్తే నీరు లేక పంటలు ఎండిపోవడంతో పాటు పశువులు తీవ్రంగా నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ పనులు అడ్డుకొని రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరిస్తున్న నంద్యాల జిల్లా గోపవరం గ్రామ రైతులతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. మన గ్రామం మన చెరువు మన రైతుల హక్కు అన్నటువంటి నినాదంతో నంద్యాల జిల్లాలోని గోపవరం గ్రామ రైతులు ఒక్కసారిగా ఆందోళన బాటపట్టారు. ప్రధానంగా గుంటూరు నుంచి గుంతకల్ వరకు జరుగుతున్నటువంటి డబ్లింగ్ పనులు జరగనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణం మరి వారి మాటలను తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం సంబంధించినటువంటి గ్రామ రైతులందరూ కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఎందుకు ఉన్నటువంటి ఒక్కసారిగా మీరు ఆందోళన బాటపట్టారు? ఇది మా చెరువు చాలా సారవంతమైన నెల. ఇది మా చెరువులో ఒండు మట్టి ఉంటుంది కదా, ఈ ఒండు మట్టి మా రైతుల హక్కు. అది మేము తోలుకోవడం. మా గ్రామంలో 3500 ఎకరాల పొలం ఉంది. మేము తోలుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఒండు మట్టిని. కానీ రైల్వే అధికారులు, ఇరిగేషన్ అధికారులు రైల్వే కాంట్రాక్టర్కు 1,00,000 క్యూబిక్ మీటర్లు అంటే దాదాపుగా 40 ఎకరాల భూమిని తవ్వుకోవడానికి ఇచ్చినారు. ఈ తవ్వుకోవడానికి ఇవ్వడం వలన మాకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు చెరువులో ఈ తూముకాడికి కిందకు పోయిందనుకో వాటరు మాకు తూముతో ఎక్కువ. ఆల్రెడీ మా గ్రామంలో మా చెరువులో 3 తూములు ఉన్నాయి. 3 తూములో 2 ఉపయోగంలో లేవు. ఇప్పుడు ఉండేది ఒక తూము వలన మేము ఏదో వాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ తూము కిందికి నీళ్లు పోతే ఆటోమేటిక్గా మా పంటలు పండవు. దాంతోపాటు ఈ ఎండల కాలంలో వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినారు. ఈ ఎండల కాలంలో పర్మిషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు నీళ్లు కూడా చూడండి ఎంత నిండుగా ఉన్నాయో. ఈ నీళ్లను రైల్వే కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడంటే బయటికి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. బయటికి పంపించడం వల్ల మేము ఎంత నష్టం అంటే, ఇప్పుడు ఈ చెరువును ఆనుకునే ఉండే మాకు ఈ గవర్నమెంట్కి సంబంధించిన బోర్లు అయితేనేమి, రైతులకు సంబంధించిన బోర్లు అయితేనేమి, అరటితోట రైతులవి ఈ రోజు ఎండల కాలం అవి ఎండిపోతే మేము నష్టపోతాం. దాంతో మా ఊర్లో వేల పశువులు ఉన్నాయి. మా గ్రామానికి నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అంటే గ్రామంలో చెరువు నిర్మాణానికి సంబంధించి గతంలో ఒకవేళ రాజులు కానివ్వండి లేదా మీ గ్రామస్తులు కానీ సమిష్టి కృషితో చేసుకున్నారు. కానీ చెరువు కూడా అప్పటికున్న పరిస్థితి ఇప్పుడు ఉండదు, పూర్తిగా బూడిపోయి ఉండొచ్చు. సో తాజాగా కాంట్రాక్టర్కి ఇస్తే ఆయన మట్టి తీస్తాడు, మీ చెరువును అయితే ఎక్కడికి తీసుకెళ్లాడు? అది కరెక్టే, మీరు చెప్పేది ఒక రకంగా ఉపయోగం. కానీ గతంలో అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇవ్వడం వల్ల ఇంకా లోతు ఎక్కువ పెరిగింది మా చెరువు. అంటే దాదాపుగా మీటర్ దోగాల. మామూలు యాక్చువల్గా అయితే 1 మీటర్ తోగాల. అటువంటి చెరువును ఈ రోజు 10 అడుగులు లోతు దోగేసినారు. దోగేయడం వల్ల మాకు నీళ్లు రావాలంటే తూము ఎక్కాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇట్లా చేయడం వల్ల మాకు రైతులు నష్టం చేస్తే మీకేమొస్తుంది చెప్పండి అధికారులకి? మేము రైతులు ఇన్ని కష్టాలు ఉన్నాయి. మా రైతులకు ఇన్ని కష్టాలు పడి మేము మా ఊరు సమస్యలు ఇన్ని పెట్టుకొని కూడా మేము మా ఒండ్రు మట్టిని మా రైతులు తోలితే బాగుపడతారు. అంటే రైతులు బాగుపడడం మీకు ఇష్టం లేదా అధికారులకి? ఆ ఒండ్రు మట్టి మేము తోలుకుంటే పంటలు బాగా వండుతాయి. పంటలు బాగుంటే రైతు బాగుపడతాడు. రైతు బాగుపడితే దేశమే బాగుంటుంది కదా. అంటే ప్రధానంగా ఎట్లా చూడొచ్చు ఈ సమస్యలు అనేది? ఈ గ్రామంలోని చెరువు ఈ మట్టిని ఈ గ్రామంలోని రైతులు తోలుకుంటే సారవంతమైన మట్టి ఇది దీనివల్ల ఈ గ్రామంలోని ప్రజలు కూడా రైతులు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. కానీ ఇప్పుడు రైల్వే పనులకు ఉపయోగాల్సిన గ్రావెల్స్ మట్టి అంటే అది కొండలు ఉన్నాయి గిద్దలూరు దగ్గర కానీ ఇక్కడ ఇతర ప్రాంతాల్లో కానీ ఆ కొండను తోలుకోవచ్చు. కానీ అవన్నీ పట్టించుకోకుండా కేవలం ఈ చెరువునే మీరు పట్టుకున్నారంటే అది ఎంత మీరు అవినీతికి పాల్పడినారో అనేది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, మీరు ఏ చిన్న అనుమతి తీసుకోవాలన్నా ఎక్కడైనా ఇరిగేషన్ కాలువల కాడ ఎక్కడ ఏదైనా చిన్న సమస్య ఉందంటే దాన్ని ఎంతో భూతద్దం పెట్టి చూస్తారు. అటువంటిది ఈ గ్రామానికి ఎంతో గుండె లాంటి చెరువును ఇవాళ తోవి దీన్ని నిర్వీర్యం చేయాలని ఒక కుట్ర చేయడం అనేది కూడా మేము సిపిఐ పార్టీగా దీన్ని అడ్డుకునేందుకు మేము కూడా ప్రయత్నం చేస్తాం. దీన్ని ఎన్ని కోట్ల అవినీతి జరిగింది అంటే ₹1 మీరు మట్టిని తోలుకుంటారు అంటే ఎంత అవినీతి చేస్తారు? బయట చూస్తున్నాం, మనం మట్టిని తోలుకోవాలంటే 13,000 14,000 ఉండే ఒక ట్రాక్టర్ మన్ని కానీ ఏదైనా కానీ ఈ భైరవాన్ చెరువును కాపాడేందుకు ఈ గ్రామ రైతులందరూ ఏకతాటిపై నిలిచినారు. దానికి మనం హర్షించాలా. చెరువులో మట్టి తీస్తే ఏమి ఇబ్బంది తాత? మాకు చెరువులో మట్టి తోలుకొని మేము 20 సంవత్సరాల ఒక ట్రాక్టర్ మన్ను కూడా ఎరువు కూడా తోలకుండా పండించుకుంటున్నాం. 20 సంవత్సరాల నుంచి మాకు ఫుల్ పంట వస్తుంది. అట్టటు మట్టిని రైల్వే కాంట్రాక్టర్ వాళ్ళకి అమ్ముతుంటే చాలా దుర్మార్గమైన పని. చూస్తే అభివృద్ధి అనేది అందరూ కూడా ఆకాంక్షిస్తారు. డబ్లింగ్ పనులే కదా, ఎవరు వ్యక్తిగతంగా వాడుకోవడం లేదు కదా, మరి ఎలా చూడొచ్చు దీన్ని? ఇప్పుడు డబ్లింగ్ పనులే కాదనట్లేదు, అది అందరికి ఉపయోగపడేదే. కాకపోతే ఇంత సారవంతమైన మట్టి దానికి అవసరం లేదు. ఎక్కడైనా మచ్చుగా దొరుకుతుంది, కొండలో గ్రావెల్స్ అన్ని అక్కడ తీసుకుంటున్నారు. అటువంటిది అయితే యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ చెరువులో ఉండే మట్టి సారవంతమైన మట్టి పొలాలకు తోలడం వల్ల సారవంతమైన పంటలు పడతాయి, వాళ్ళకు లాభాలు వస్తాయి. అటువంటి మట్టి తీసుకుపోయి వీళ్ళు రైల్వే కాంట్రాక్ట్లకు ఇస్తే ఏ విధంగా ఉంటుంది? చెరువులో ఉండే మట్టి రైతులకు తోలుకోవడానికి పర్మిషన్ అడిగితే
ఆఫీసుల చుట్టూ తిప్పుతారు. థ్యాంక్ యూ. సో మొత్తానికి మాత్రము ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు ఎరిత్ర ఉన్నటువంటి భైరవాణి చెరువు ఇది సుమారుగా 200 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా గతంలో కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. ఇప్పుడిప్పుడే ఆ కరువు కొర్రల్లో నుంచి బయటపడి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా సమృద్ధిగా పాడి పంటలు పండించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానివ్వండి, లేదంటే అరటి కానివ్వండి, పసుపు కానివ్వండి, ఇలా కమర్షియల్ క్రాప్స్ కూడా వేసుకుంటూ రైతులు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం వీరికి శరాఘాతంగా మారింది. చెరువుకు సంబంధించినటువంటి ఏదైతే నీటినంతా కూడా పక్కకు తీసి ఇక్కడ సుమారుగా 1,00,000 క్యూబిక్ మీటర్ల నీటిని రైల్వే కాంట్రాక్టర్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడము ఇప్పుడు ఈ రైతులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం ఈ సైడ్ చూస్తే అంటే చెరువు ఈ సైడ్ ఉంది, మరోపక్క ఈ సైడ్ చూస్తే ఇటు గుంటూరు నుంచి గుంతకల్ వరకు కూడా రైల్వే డబ్లింగ్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చెరువు మట్టిని తీసుకునే ప్రయత్నం బలవంతంగా చేస్తే ఖచ్చితంగా తామంతా కూడా ప్రతిఘటిస్తామని గ్రామం అంతా ఏకమై ఈ పనులను ఆపేందుకు కూడా వెనకాడమని చెప్పేసి కూడా రైతులు గాని గ్రామస్తులు గాని తేల్చి చెప్తున్నారు. మరోపక్క ఇటు పాలకులు గాని అధికారులు గాని ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని చెప్పేసి కూడా మూకుమ్మడిగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇటువంటి పొలాలు మరింతగా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఉన్నటువంటి చెరువు మట్టిని తమ పొలాలకు వినియోగించుకోవాలి. అలాగే సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మొరుసు ఏదైతే బలమైనటువంటి మట్టి ఉంటుందో దాన్నంతా కూడా రైల్వే కాంట్రాక్టర్ కి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ దిశగా ప్రభుత్వ అధికారులు అలాగే పాలకులు అడుగులు వేస్తారని మనము ఆశిద్దాం. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM టీవీ, గోపవరం, నంద్యాల జిల్లా.